విశ్వాసమే విజయం నవంబరు 22 తేదీ యొక్క జాషువా డానియేలుగారి ప్రసంగము ప్రభావము ఆరోపించి ఆయనను స్తుతించుట. ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి అని కీర్తన 66:2లో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మొదట ఆయన వ్యక్తిగతంగా సమీపంగా నుండే దేవుడు. దీనిని చాలామంది అర్థం చేసుకొనలేరు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి లోపలికి వచ్చుచు వెలుపలికి వెళ్ళుచు మేతమేయును అని యేసు సెలవిస్తున్నాడు. ఈ సమస్త లోకాన్ని సృష్టించే శక్తి ఉన్నది అని చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. మన అవసరతలన్నింటినీ తీర్చగలిగిన ప్రేమగల దేవుణ్ణి క్రీస్తులో మనము చూడాలి. ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి అని దేవుని వాక్యంలో ఉన్నది. నీకు కలిగిన ప్రతి అనుభవము ఆయన గొప్పతనమును చాటాలి. మోషేను ఆయనలో నీవేమి చూచావు అని అడిగితే, యెహోవా ఎదుట సముద్రము పారిపోవుట, నీళ్లు పొర్లి పారిపోవుట చూచాను అని చెప్పగలడు. కొన్ని కార్యాలు తిరిగి మరల ఎక్కడా జరగవు, కాని ఆనాటి లోకమంతా వీటిని గూర్చి విన్నది. దేవుడు వారి మధ్య ఉన్నాడు, మోషేతో దేవుడున్నాడు అని వారు చెప్పుకున్నారు. దావీదుని దేవుని గూర్చి నీకేమి తెలియను అని అడిగితే అతడు, నేను బాలుడిగానున్నప్పుడే దేవుని ప్రేమను రుచిచూచాను, నాలోని భయమును ఆయన పారద్రోలాడు అని చెప్పును. నాలోని భయము తీసివేయబడినది అని ఈ ఆధునిక కాలంలో ఎంతమంది చెప్పగలరు? వారు భయమునకు దాసులు. వారు ఏదో ఒకదానికో లేక ఎవరికో భయపడుచుందురు. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ఉద్యోగాలు పోతున్నాయి, ఫ్యాక్టరీలు మూతబడుచున్నాయి గనుక అనేకులు నిరుద్యోగులుగా ఉన్నారు. కొంతమంది నా జీవితంలో ఎన్నడూ నిరుద్యోగము అనుదానిని ఎరుగను అనుచున్నారు. అనేక ప్రాంతాల్లో అనేకులు ఉద్యోగాలు లేక బాధపడుచున్నారు. అయితే కష్ట సమయాల్లో దేవుని నమ్మకత్వాన్ని రుజువు చేయటానికి నీకు ఒక అవకాశమున్నది. అది మా యొక్క అనుభవము. మనకు ధనికుల అండ ఉంటే వారి ప్రోత్సాహం వల్లనే ఈ కార్యాలు జరుగుతున్నాయని ఇతరులు అనుకొనవచ్చు. అయితే ఈ సహవాసంలో అంతా యేసుక్రీస్తును వెంబడించుట నేర్చుకునేవారే గాని ధనికులెవ్వరూ లేరు. దేవుని గొప్ప కార్యాలను అర్థం చేసుకుంటుంటే విశ్వాసంలో ఎదురుగలుగుతాము. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుదాము.